సుప్రీం చీఫ్గా ఖమేనీ రెండో కొడుకు మోజ్తబాను అయితే అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే జరుగుతున్న దాడుల్లో కూడా ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో కూడా ఎవరు వస్తారు సుప్రీం లీడర్గా అంటూ కూడా అందరూ వెయిట్ చేశారు. అయితే ఖమేనీ రెండవ కొడుకైన మోజ్తబాను ఇప్పుడు సుప్రీం చీఫ్గా కూడా ఎన్నుకున్నారు. సో దీంతో ఇప్పుడు తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తారంటూ కూడా అందరూ అయితే మోజ్తబాపై పలు ఆశలు పెట్టుకున్నారని చెప్పాలి. అయితే ఐఆర్జీసీ గ్రౌండ్ చీఫ్గా కూడా మోజ్తబా అయితే పనిచేశారు. సో ఇప్పటికే జరుగుతున్న యుద్ధంలో కూడా తెరవెనుకుండి తను రెండు యుద్ధాల్లో కూడా పాల్గొన్నట్లుగా కూడా అయితే ఇప్పటికే చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మోజ్తబా ఎలాగ వ్యవహరించబోతున్నారు, ఇప్పటికీ ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ అటు అమెరికా మధ్య కూడా ఇంకా వారైతే కొనసాగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మోజ్తబా హవా ఎలా నడవబోతుంది, సో అమెరికా చేస్తున్న ఈ పరిణామాలన్నీ ఎలా ఎదుర్కోబోతుంది, ఎలా తిప్పు కొడతాడు అనేది కూడా ప్రస్తుతం అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం సుప్రీం చీఫ్గా కూడా ఖమేనీ రెండో కొడుకు మోజ్తబాను అయితే ప్రకటించడం అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే ఈయనైతే ఐఆర్జీసీ గ్రౌండ్ చీఫ్గా కూడా పనిచేశారు. అయితే ఈయన 1969లో జన్మించారు మోజ్తబా. సో అప్పటి నుంచి కూడా అటు వెనుకుండి కూడా పలు యుద్ధాల్లో కూడా పాల్గొన్నట్టయితే తెలుస్తుంది. సో ఐఆర్జీసీ గ్రౌండ్ చీఫ్గా కూడా అయితే ఈయన పనిచేసిన అనుభవం అయితే కలిగి ఉన్నారు. ఇక ఇప్పటికే శనివారం అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో కూడా ఖమేనీ మరణించిన వార్త అయితే అందరికీ తెలిసిందే. సో ఇప్పటికే ఇరాన్ ఇరాక్ వార్లో కూడా మోజ్తబా అయితే పాల్గొన్నారు. సో దీంతో తండ్రి స్థానాన్ని కూడా భర్తీ చేస్తారు మోజ్తబా అంటూ కూడా అందరూ ఆశిస్తున్నారు. సో ఇప్పటికే తెర వెనుక ప్రభావం చూపగల వ్యక్తి అని, తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తాడని కూడా చాలామంది నమ్ముతూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పటికటు ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న దాడుల్ని ఎలా తిప్పి కొడతారు, సో మరి ఈ వార్లో మోజ్తబా ఎలాంటి తీరు కనబరుస్తారు అనేది కూడా ప్రస్తుతం అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే సుప్రీం నాయకుడు ఖమేనీ మరణం తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మాజీ అధ్యక్షుడు ఇబ్రాహిం రైస్ అయితే చాలా ఏళ్లుగా మొగ్గు చూపారు. కానీ ఆయన 2024 హెలికాప్టర్ ప్రమాదంలో అయితే ఆయన మరణించడం జరిగింది. సో ఇప్పుడు ఖమేనీ మృతి తర్వాత కూడా ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇరాన్ అనే చెప్పాలి. వరుస వార్లు నడుస్తున్న సమయంలో కూడా అప్పుడు సుప్రీం లీడర్ ఎవరన్నా దానిపై కూడా ఉత్కంఠ విడిందని చెప్పాలి. ఖమేనీ రెండో కొడుకు మోజ్తబా ఇలాంటి పట్టు సాధించబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, ఏదైతే ఎట్టకేలకు ఖమేనీ రెండో కొడుకు మోజ్తబాను అయితే సుప్రీం లీడర్గా ప్రకటించారు, మరి ఇక్కడ నుంచి తన హవా ఎలా సాగబోతుంది అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పటికే తను యుద్ధంలో కూడా వెనుకుండి పాల్గొన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు తాజా అప్డేట్స్ ఏంటి? ఎట్టకేలకు ఇరాన్ ప్రకటించింది. సుప్రీం చీఫ్ గా ఖమేనీ రెండో కుమారుడు మోజ్తబా ఖమేనీని అధికారికంగా తన వారసుడిగా ప్రకటించారు. అయితే ఐఆర్జీసీ గ్రౌండ్ చీఫ్ గా మోజ్తబా పనిచేశారు. అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు సంబంధించిన టీమ్ కి చీఫ్ గా కూడా ఆయన పనిచేశారు. 1969లో మోజ్తబా జన్మించారు. అయితే శనివారం అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీమో ఖమేనీ మృతితో నెక్స్ట్ ఖమేనీ అయతుల్లా వారసుడు ఎవరు అనే దానిపై కొంత ఊహాగానాలు కూడా వ్యక్తపరిచారు. మొదట్లో ఆయన వారసుడిగా ఆయన రెండో కుమారుడిని ప్రకటిస్తారని కూడా మొదట ప్రచారం జరిగింది. దాని తర్వాత మళ్ళా కొన్ని పేర్లు తెర మీదకి రావడంతో దాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇరాన్ ఇరాక్ వారుల్లో కూడా మోజ్తబా పాల్గొన్నారు. అయితే జూన్లో ఇజ్రాయెల్ తో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా తన స్థానంలోకి వచ్చి 3 అభ్యర్థులను ఖమేనీ ఎంపిక చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వారి పేర్లు బహిర్గతం అనేది కాలేదు ఇప్పటి వరకు కూడా. కానీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు అధ్యక్షుడు, న్యాయ వ్యవస్థ అధిపతి, శక్తివంతమైన గార్డియన్స్ కౌన్సిల్స్ మతాధికారిగా సభ్యుడు నాయకుడిగా బాధ్యతలు స్వీకరిస్తారంటూ కూడా తెలుస్తోంది. ఇక ఇరాన్ కొత్త సుప్రీం పోటీలో అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మోజ్తబా ఖమేనీ ఉన్నారు. 56 సంవత్సరాల మోజ్తబా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అలాగే పారామిలిటరీ దళంలో కూడా బలమైన సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇటీవల కాలంలో ఇటు అమెరికా ఇరాన్ మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు, అంటే సొంత దేశంలో అల్లర్లు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా కృత్రిమ ఉద్యమం సృష్టించి అల్లర్లను క్రియేట్ చేస్తుందనేది కూడా గతంలో ఈ యుద్ధానికి ముందు అణు ఒప్పందానికి సంబంధించిన జెనీవాలో జరిగే చర్చలకు ముందు కూడా కొంత అల్లర్లు జరిగాయి ఈ ఇరాన్లో జరిగిన అల్లర్ల వల్ల వేల సంఖ్యలో సామాన్య ప్రజలు చనిపోయారు, అనేక మంది జైలు పాలయ్యారు, అనేక మందికి ట్రీట్మెంట్ అందించడానికి కూడా జైల్లో ఖాళీ లేని పరిస్థితి కనిపించింది. ఆ సందర్భంలో కూడా తన తండ్రిపై ఎక్కడ దాడి చేస్తారన్న భయంతోనే అయతుల్లా ఖమేనీని
అండర్ గ్రౌండ్ పంపించేసి ఈ ముస్తఫా తెర మీదకి వచ్చి మొత్తం పాలన వ్యవహారాలను కూడా దగ్గరుండి చూసుకున్నారు. దాని తర్వాత యుద్ధం అనేది వచ్చింది. అంటే మొదట సొంత దేశంలో సొంత ప్రజల్ని రెచ్చగొట్టి తమపై ఉసుగొలుపుతున్నారు అనేది కూడా ఇటు అయతుల్లా ఖమేనీ కానీ వారి వర్గం కూడా ట్రంప్ మీద అనేక విధాలుగా విమర్శలు చేసింది. ఆ సందర్భంలో చాలా వరకు ప్రాణ నష్టం జరిగింది. వారి ఉద్యమాన్ని అణచివేసేందుకు అయతుల్లా ఖమేనీ ఆదేశాలతో రోడ్లపైకి వచ్చిన వారిని నిర్బంధించి వారిపై దాడి చేసిన పరిస్థితి కనిపించింది. అదే ఆ సందర్భంలో కూడా గతంలో పరిణామాలు చూసాం. దేశాధినేతలపై దాడులు చేసిన పరిణామం ఇటు బంగ్లాదేశ్ కానీ శ్రీలంక దేశాల్లో దేశాధినేతల ఇళ్లపైనే దాడులు చేసి వారిపై వారి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అక్కడ ఉన్న ప్రజలు ఆగ్రహావేశాలకు లోనై అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా భావించి అయతుల్లా ఖమేనీ అండర్ గ్రౌండ్ కు పంపించి ఆ సందర్భంలో పాలన వ్యవహారాలని కూడా ముస్తఫా తెర మీదకి వచ్చి ఆయన్ని చక్కబెట్టారు. కానీ తర్వాత పరిణామాల నేపథ్యంలో అమెరికా ఎంటర్ అవ్వడం, అణు ఒప్పందాలకు సంబంధించి చర్చలు జరపడం, ఆ చర్చలని విఫలమైన నేపథ్యంలోనే 28వ తేదీన దాడులు చేశారు. ఆ దాడిలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో అయతుల్లా ఖమేనీ చనిపోయారు. దాని తర్వాత రాజకీయ వారసుడు ఎవరు, ఇరాన్ వారసుడు ఎవరు అనేది కూడా అందరూ కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తపరిచారు. మొదట కూడా ఆయన రెండవ కుమారుడి పేరే ముస్తఫా పేరు ప్రజల్లో వినిపించింది. కానీ తర్వాత పలు పేరు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఫైనల్ గా ఈ రోజు అధికారికంగా ఆయన తదుపరి వారసుడిగా కూడా ముస్తఫా ఖమేనీ పేరును ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇంకా యుద్ధం అనేది కొనసాగుతోంది. ఎక్కడ కూడా వెనకడుగు వేసేది లేదనేది కూడా ఇజ్రాయెల్ చెప్తుంది. అంటే తమ సుప్రీం లీడర్ను కోల్పోయాం కాబట్టి ఈ సందర్భంలో ప్రతీకార దాడిని డెఫినెట్ గా ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇరాన్ కాళ్ళబేరానికి వస్తుంది, యుద్ధాన్ని ఆపాలని కూడా కోరుకుంటుంది. కానీ మేము ఆపే ప్రసక్తే లేదు, మేము కూడా ప్రతిదాడి చేస్తామంటూ కూడా ట్రంప్ అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఇటు ఇరాన్ కూడా ఎక్కడ కూడా మేము వెనక్కి తగ్గము, మేము ఎక్కడ శాంతి చర్చలకు పిలవలేదంటే కూడా ఇరాన్ చెప్తుంది. ఇప్పుడుగా ఖమేనీ ప్లేస్ లో అయతుల్లా ఖమేనీ ప్లేస్ లో వచ్చిన ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ దేశానికి ఏ విధంగా నాయకత్వం వహిస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు ఖమేనీ కుమారుడు ముందు చాలా సవాళ్లు కనిపిస్తున్నాయి. అంటే ఆర్థికంగా దేశం అనేది కుదేలైపోయింది. అదంతా కూడా పునర్నిర్మాణం జరగాలంటే కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ఏ విధంగా చక్కబెడతారు, పాలన పగ్గాలు ఏ విధంగా చేపడతారు, ఇప్పుడు యుద్ధం సమయంలో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సి ఉంది. శివ, ఇప్పటికే చూస్తున్నాము ఇరాన్ సిచ్యువేషన్ ఏంటనేది కూడా. ఎందుకంటే ఖమేనీ మృతికి ఖచ్చితంగా రెట్టింపు చర్య తీసుకుంటాము, దీన్ని ఎక్కడా కూడా మేము అరికట్టమంటూ కూడా చెప్పుకొస్తుంది. సో ఇప్పుడు మోస్తఫా ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే ప్రజెంట్ అయితే ప్రతీకార దాడులతోనే ఇద్దరు కూడా అంటే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన దాడులు చేస్తున్నాయి. ఇటు ఇరాన్ కూడా రెండు దేశాలతో పాటు గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ అనుబంధంగా వీటితో కలిసి ఉన్న కంట్రీస్ పై కూడా దుబాయ్ కానీ, జర్దాన్, బెహ్రెయిన్ ఇటువంటి దేశాలు 6 దేశాలపై కూడా ఈ ఇరాన్ దాడులు చేస్తుంది. దీని ద్వారా 6 దేశాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు 2 దేశాలు చేసే దాడులకే తట్టుకోలేకపోతున్న ఇరాన్ ఇప్పుడు వీరిని కూడా కెలుగుతున్న నేపథ్యంలో వీరు కూడా దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందనే భావనతో మేము కూడా ఆత్మరక్షణలో భాగంగా మేము కూడా దాడులు చేయాల్సి వస్తుంది అనేది కూడా ప్రధానంగా వారు కూడా భావిస్తున్నారు. ఒకవేళ వారు కూడా దాడులు చేస్తే ఇరాన్ వాటన్నిటిని తిప్పికొట్టగలదా, ఏం చేయబోతుంది? ఇప్పుడంతా కూడా కష్టకాలం, ఇరాన్ లో అంతా కూడా కష్టకాలం నడుస్తుంది. అందులో తండ్రిని కోల్పోయిన ముస్తఫా ఖమేనీ ఇప్పుడు ఆర్థికంగా కూడా కుదేలైన దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అంటే తక్షణ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా దేశాన్ని రక్షించుకోవాలంటే ఇటు ఇజ్రాయెల్, ఇరాన్ చేసే దాడుల నుంచి ఏ విధంగా దేశాన్ని రక్షించుకోవాలి, దేశ జనాభాను ఏ విధంగా కాపాడుకోవాలి, ఇప్పుడు విఫలమైతే అది ఎంత చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యుద్ధాన్ని జరగకుండా ఆపాలా లేదా ప్రతీకార దాడి చేయాలా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే చర్చలు జరుగుతున్నాయి. కానీ కేబినెట్ మొత్తం ఒక తీర్మానం చేసింది, ప్రతీకార దాడి అనేది తీర్చుకోవాలి, ఖమేనీ మృతికి పగ అనేది తీర్చుకోవాలి, దాడికి ప్రతిదాడి అనేది ఉండాలి అనేది కూడా ఇరాన్ అంతా కూడా భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు అయతుల్లా ఖమేనీ వారసుడిగా తన రెండవ కుమారుడు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ముస్తఫా ఖమేనీ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు, సీనియర్ల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తారా? ఇప్పుడు ప్రతీకార దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. అంటే ఇరాన్ కూడా గట్టి పోటీ ఇస్తుంది ఇజ్రాయెల్ కు అలాగే అమెరికాకు. అమెరికాకు సంబంధించిన అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ దాడి చేసింది. మరోవైపు అమెరికాకు సంబంధించిన అన్ని ప్రపంచ వ్యాప్తమైన కాన్సులేట్స్ ఏవైతే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న రాయబార కార్యాలయాలపై దాడులు చేసి వారికి కూడా ఆర్థిక నష్టాన్ని చవిచూసేలా చేస్తుంది. ఇజ్రాయెల్ పై కూడా దాడి చేస్తుంది. ఆ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై కూడా దాడి చేసింది. అలాగే ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడిగా అంటే సుప్రీం కమాండర్ గా బాధ్యతలు చేపట్టారు కాబట్టి ముస్తఫా ఖమేనీ ఏ విధంగా ముందుకు వెళ్తారని చూడాల్సి. కానీ పెను సవాళ్ళు అయితే ఆ ఖమేనీ ముందు ఉన్నాయి.
ఆ, అరే ఏ విధంగా దేశాన్ని నడిపిస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనే దానిపై మాత్రం చర్చలు కొనసాగుతున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది. ప్రజెంట్ 5వ రోజు అయితే మరొకసారి దాడులు ప్రతిదాడులతో ఈ గల్ఫ్ కంట్రీస్ కానీ ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు ఇరాన్ దత్తరిల్లుతున్నాయి. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు సుప్రీం చీఫ్గా కూడా ఖమేనీ రెండో వారసుడు మోస్తబాను అయితే అధికారికంగా ప్రకటించారు. మరి ఇప్పుడు ఇరాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, మోస్తబా వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు అమెరికా అటు ఇజ్రాయెల్ నుంచి కూడా ఇంకా వార్ అనేది కొనసాగుతూనే ఉంది. సో పోటాపోటీగా దాడులు ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇరాన్లో ఎక్కడ చూసినా కూడా ఇప్పటికీ ఆర్థిక సంక్షోభం పూర్తిగా దెబ్బతిందని చెప్పాలి. మరి వీటన్నింటినీ కనుక సెట్ చేసుకు రావాలంటే కనుక చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సో ప్రస్తుత సమయంలో ఈ యుద్ధ వాతావరణాన్ని అయితే ఎలా ఆపగలుగుతారు, చర్చలకు వెళ్తారా లేదనేది. ఎందుకంటే ఇప్పటికీ ఇరాన్ ప్రభుత్వం తెగేసి చెప్పింది కూడా అటు అమెరికాతో చర్చలకు వెళ్ళబోయేదే లేదు, మేము మా దగ్గర ఉన్న ఆయుధాలను ఉపయోగించి కూడా మేము ఇంకా యుద్ధం కొనసాగిస్తామంటూ కూడా ఇరాన్ అయితే తెగేసి చెప్పింది. మరి ఈ నేపథ్యంలో మోస్తబా వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, అమెరికాకు అటు ఇజ్రాయెల్కు కూడా ఎలాంటి ధీటైన సమాధానం చెప్తారనేది కూడా వేసి చూడాలి.